నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. నేను శంకరి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహర్షి వాల్మీకి జీవితం సకల మానవాళికి ఆదర్శం. మహర్షి వాల్మీకి జయంతి వేడుకల్లో రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ వెల్లడి. రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరి వీడనాడాలి. గుంటూరు జైల్ భరో కార్యక్రమానికి వెళ్తున్న టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు. చివరి రక్తపు బొట్టు వరకు ప్రజాసేవ చేసిన మహోన్నత నాయకురాలు ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ వర్ధంతి కార్యక్రమం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నేతలు. ధర్మానికి ప్రతిరూపమైన రామాయణ మహాకావ్యాన్ని రచించిన మహర్షి వాల్మీకి సకల మానవాళికి ఆదర్శప్రాయంగా నిలిచారని, పట్టుదల కృషి ఉంటే ఎవరైనా మహర్షి కావచ్చని నిరూపించారని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో వివేకానంద హాలులో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కలెక్టర్ మురళీధర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్లు లక్ష్మీషా, కీర్తి చేకూరి, రాజకుమారి తదితరులతో కలిసి మంత్రి వేణుగోపాలకృష్ణ వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి ఐక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకొని పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ బోయ కులంలో జన్మించి ఆదర్శవంతులు, ఉత్తమ ధర్మస్థాపకులు అయిన పాత్రలతో రామాయణ మహాకావ్యాన్ని రచించే స్థాయికి ఎదిగిన వాల్మీకి వ్యక్తిత్వాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని ఉన్నతులుగా ఎదగాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ సిహెచ్ సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. ఆ రోజుకు ఈ రోజుకు ఒక గొప్ప తేడా ఏంటంటే, అప్పుడు మనకు ఈ బ్యాక్ బోన్ క్లాసెస్ అంటే సీఎం గారు ఎప్పుడు బ్యాక్వర్డ్ అని ఎప్పుడు అంటారు. ఆయన బ్యాక్ బోన్ క్లాసెస్కు సంబంధించినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి ఒక రికగ్నిషన్ కోసం వివిధ రకాలైనటువంటి కార్పొరేషన్స్ 56 కార్పొరేషన్స్ మరి ఈరోజు మనం ఫామ్ చేసుకోవడం జరిగింది. వాల్మీకి జయంతి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జరపాలని యాక్చువల్గా నేను కర్నూలు వెళ్ళాలి గవర్నమెంట్ ప్రోగ్రామ్. అయినప్పటికీ తూర్పుగోదావరి జిల్లాలో నూతనంగా జగన్మోహన్ రెడ్డి గారి చేత గుర్తింపబడి వివిధ కులాల్లో ఉన్నటువంటి వారికి సేవలు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ సేవే లక్ష్యమైనటువంటి ప్రభుత్వాలు చాలా వచ్చాయి. నాయకత్వాలు, నాయకులు అనేటువంటి పదాలతో వచ్చాయి. పాలకులు అనేటువంటి పాలకులు పరిపాలిస్తామనేటువంటి పదాలతో వచ్చాయి. కానీ ఇక్కడ మేము పాలకులం కాదు, సేవకులు అనేటువంటి పదంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా వారి నేతృత్వంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం. భారత జాతీయ కాంగ్రెస్ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నాకే శైలజానాథ్ ఆదేశానుసారం స్వర్గీయ ఇందిరాగాంధీ వర్ధంతి మరియు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి, రైతు హక్కుల దినోత్సవం, కిసాన్ అధికార్ దివాస్ కార్యక్రమాన్ని రాష్ట్ర బీసీసీల అధ్యక్షులు, ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి నులుకుర్తి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నులుకుర్తి వెంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ కాకినాడ నగర అధ్యక్షుడు ఆకుల వెంకటరమణ మాట్లాడుతూ, భారతదేశ తొలి ప్రధాని భారతరత్న ఇందిరాగాంధీ 1966 నుంచి 1977 వరకు వరుసగా 3 పర్యాయాలు పనిచేసి 30 సూత్రాల పథకాన్ని రూపొందించి వెట్టి చాకిరీ చట్ట వ్యతిరేకమని చాటి చెప్పిన గొప్ప నాయకురాలు అని కొనియాడారు. ఈరోజు ఇద్దరు మహోన్నత వ్యక్తుల జయంతి, వర్ధంతి గురించి ప్రముఖుల విషయాలను వివరిస్తుంటే రోమాలు నిక్కబొడిచాయని, వారి అడుగుజాడల్లో నడవాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి మల్లెపూడి రామచంద్రమూర్తి, పెద్దాడ సుబ్బారాయుడు, సబ్బతి ఫణేశ్వరరావు, తాళ్ళూరి రాజు, సిటీ ఇన్ఛార్జ్ కోల ప్రసాద్ వర్మ, కంభం రాజుబాబు, పెంకే వెంకటరమణ, బాజిబోయిన వెంకటేష్ నాయుడు, పిట్ట అర్జున్, అనుష, ముంజవరపు మాణిక్యాలరావు, మూర్తి, జుత్తుక సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రధాని ఇందిరాగాంధీ గారి వర్ధంతి మరియు ఉప ప్రధాని హోమ్ మినిస్టర్ అయిన
సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 145వ జన్మ దినోత్సవం ఆ కాంగ్రెస్ ఆఫీసులో ఘనంగా కార్యకర్తల నాయకులు సమక్షంలో జరుపుకోవడం జరిగింది. మరి మీ అందరికీ తెలుసు, ఇందిరాగాంధీ గారు తొలి మహిళా ప్రధాని, అలాగే ఆవిడ ఉక్కు మనిషిగా కూడా పేరొందడం జరిగింది. ఆవిడ ప్రధానమంత్రిగా 3 పర్యాయాలు చేయడం జరిగింది. ఆవిడ 3 పర్యాయాలు కూడా ఏ రకంగా ఎవరికి జరగకుండా పరిపాలన మాత్రం ఏకదాటిగా ముందుకు సాగింది తప్ప ఆవిడ ఎప్పుడు కూడా వెనక్కి అడిగేసే ప్రసక్తి. ఈరోజు భారత మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారు, అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తల సమక్షంలో మరి ఈరోజు చేయడం జరిగింది. శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆ రోజు గరీబ్ హఠావో దేశ్ బచావో అనే కార్యక్రమాన్ని చేపట్టి, అలాగే 20 సూత్రాల పథకాన్ని ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేని పథకం భారతదేశంలో పెట్టి, ఈ భారతదేశంలో మారుమూల ఉన్న గ్రామాలన్నింటిలోనే కూడా అభివృద్ధి చేసే ఘనత శ్రీమతి ఇందిరాగాంధీ గారు. మరి అటువంటి ఇందిరాగాంధీ గారు మరి ఆ రోజు ఆ పక్కన ఉన్నటువంటి దినకన్ బారుల వారు మరి చిన్న వ్యాఖ్యలు చేశారు. ఇండియా అంటే ఇందిరా, ఇందిరా అంటే ఇండియా. అది అప్పుడు రాజకీయ పరంగా పొగడతలతో చేస్తున్న కామెంట్ అని కొంతమంది విమర్శించడం జరిగింది. కానీ ఆ అన్న పేరు ఇండియా ఇందిరా, ఇందిరా ఇండియా అన్నది సార్థకమైందని ఈరోజు కూడా మరి యావత్ ప్రపంచ దేశాలందరికీ కూడా తెలుసున్న విషయమే. సంక్షేమ పథకాలు పెంచుకుంటూ పోతామని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా అన్నిటిపై రేట్లు పెంచుకుంటూ పోతున్నారని కాకినాడ పార్లమెంటరీ మహిళా అధ్యక్షురాలు, కాకినాడ నగర మేయర్ సుంకర పావని ఎద్దేవా చేశారు. తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మేయర్ పావని మాట్లాడుతూ, ఒకప్పుడు ఉల్లిపాయలు కోసేటప్పుడు కళ్ళల్లో నీళ్లు వచ్చేవని, కానీ ఇప్పుడు కొనాలంటే కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలపై అధిక ఆర్థిక భారం మోపిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రికే దక్కుతుందని, రాష్ట్రంలో ప్రజలు సుఖ సంతోషాలతో లేరన్నారు. ప్రతిపక్షంతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా ముఖ్యమంత్రిపై పోరాటం చేయాలని, అప్పుడే అధిక ధరలు అన్నీ తగ్గుతాయన్నారు. అనంతరం కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఏమి జరిగినా దానిని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై నెట్టడం తప్ప రాష్ట్ర మంత్రులు చేస్తున్న పని ఏమీ లేదన్నారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు పాల్గొన్నారు. మేము మహిళలందరం కూడా వేళ నిత్యావసర వస్తువులు ఎన్ని కొంటామో మాకు అందరికీ తెలుసు. కానీ మీరందరూ కూడా బయటికి వెళ్ళి వస్తువులు కొనుక్కుంటుంటే ముందు 5 సంవత్సరాలు పరిపాలనలో ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలా ఉన్నాయి మీకు అందరికీ తెలుసు. కానీ మీరందరూ కూడా ఏం చేయడం కాదు, మీరందరూ అన్ని విధాలా కూడా ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకుని వస్తువులు పెరిగిపోవడంలో ఒక పక్క కరోనా, ఒక పక్కేమో వరదలు ఇవన్నీ వచ్చిన వాళ్ళు ఈవేళ ఉల్లిపాయలు కొనాలంటే ఉల్లిపాయలు కోసేటప్పుడు కళ్ళంటే నీళ్ళు వస్తాయి, కానీ ఇప్పుడు కొనాలంటే కళ్ళంటే నీళ్ళు వస్తున్నాయి. అది అర్థం చేసుకుని ఒకసారి మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఉల్లిపాయలు రేటు పెరిగితే మా చంద్రబాబు నాయుడు గారు నించిన కాలంగా ఉల్లిపాయలకి అన్నీ కూడా ఎక్కడికక్కడికి రేటు దింపి సుప్రభాతాలు అన్ని పెట్టడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ నాయకుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆలోచించి ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఆయన ఒక్కసారి చూసి అందరూ కూడా ప్రజలు ఇబ్బంది పడకూడదు అన్న దానిపైన ఆయన మంచి మనసు చేసుకుని ప్రజలను బాగా కాపాడాలని నేను కోరుకుంటున్నాను. సంవత్సరన్నర కాలం గడుస్తున్న కొత్త ప్రభుత్వం ఏర్పడి ఈ తరుణంలో మరి నిత్యావసరాలు ఏవైతే ఉన్నాయి, ఉల్లిపాయల దగ్గర నుండి ప్రతి వస్తువు కూడా ధరలు ఆకాశాన్ని అంటున్నాయన్నది మీకు అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ప్రతిరోజు మీరు కూడా ఇంట్లో ఏదో ఒక వస్తువు కొనుక్కోవడానికి బయటకు వచ్చిన నిజంగా కంటిన్యూతోటే కొనుక్కుని ఇంటికి వెళ్ళిన పరిస్థితి ప్రతి ఒక్కరిది. మామూలుగా మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేటప్పుడు ఎలక్షన్లో ఒక మాట చెప్పడం జరిగింది, అన్నీ పెంచుకుంటా పోతామని చెప్పేసి. ఏదైతే పెన్షన్లు పెంచుకుంటా పోతామని వెళ్ళారు. గెలిచిన తర్వాత 2000 నుండి 2250 రూపాయలు పెంచారు. అది మాత్రం ఇంకో విషయంలో ఆయన్ని మనం అందరం కూడా మెచ్చుకోవచ్చు. పెంచుకుంటా పోతా ఉన్నారు. ఈరోజు నిత్యావసర వస్తువులన్నీ కూడా డే బై డే పెంచుకుంటూనే వెళ్తూ ఉన్నారు. 70 రూపాయల నుండి కలిపి ఈరోజు చూసుకున్నట్టయితే 130 రూపాయల వరకు పలకడం అన్నది చాలా ఆశ్చర్యం. ఉత్తి మొదపప్పు వేసుకుని భోజనం చేసే పరిస్థితి ఉండే రోజుల్లో మొదపప్పు వేసుకోవాలన్నా కూడా మరి భయపడే రోజులు వచ్చినాయి అంటే చాలా విచారకరం.
విపత్తులు జరిగిన వెంటనే స్పందించి బాధితులకు తక్షణమే సహాయం అందించిన ఘనత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి చెందుతుందని సర్పవరం వైఎస్ఆర్సీపీ నాయకులు పుల్ల కోటేశ్వరరావు కొనియాడారు. శనివారం కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామం భవన్నారాయణపురంలో ఇటీవల వరదలతో ముంపునకు గురైన ప్రాంతాలలో ముంపు బాధితులకు రేషన్ కిట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పవరం వైఎస్ఆర్సీపీ నాయకులు పుల్ల కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ గతంలో ఏమైనా విపత్తులు వస్తే చాలా రోజుల తర్వాత నామమాత్రంగా స్పందించేవారని, కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విపత్తులు జరిగిన వెంటనే స్పందించి ప్రభుత్వ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులతో తక్షణ సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మన నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే కావడం మన అదృష్టమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ శీలం నాగేశ్వరరావు, కాకి సురేష్, వనుము మురళి, కొప్పిశెట్టి శివ, ఈవో బొంతు శ్రీనివాస్, సచివాలయం సెక్రటరీ కాలాడి రాజు, వీఆర్ఓలు పుల్ల శ్రీను, సంజీవరావు, అనిల్, కనకదుర్గ, వైసీపీ నాయకులు సూర్యచంద్రరావు, శీలం వెంకటరమణ, పైడిరాజు, కుమార్, డీజే రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన సర్పవరం గ్రామంలో భవనారాయణపురం ఇక్కడ మొన్న కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతంలో ఇల్లులు మునిగిపోవడం జరిగింది. ఆ ఇల్లులు మునిగిపోయిన వాళ్ళకి మన ప్రభుత్వం వీళ్ళకి సహాయం చేయాలని చెప్పేసి కన్నబాబు గారు సూచనల మేరకు మన ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, మా సెక్రటరీ అందరూ కూడా కలిపి ఇలా మునిగిపోయిన వాళ్ళని అందరినీ వీఆర్ఓస్ వీళ్ళంతా కలిపి సభ్యులను ఇస్తే రామారామి 500 మంది కుటుంబాలు నీట మునిగినట్టు తేలి ఇంకొక కుటుంబానికి ఇంకొక వార్డుకు వచ్చి 25 కేజీలు రైసు, కేజీ బంగాళదుంప, కేజీ ఆయిలు, కేజీ కందిపప్పు, కేజీ ఉల్లిపాయల చొప్పుని ఆ కుటుంబాలను ఆదుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం ఎప్పుడు వర్షాలు వచ్చాయి, ఎప్పుడు ఈ మీటర్లు ఎలాగ అందించగలిగారంటే అంత గొప్పగా ఆర్డీఓ కానీ మా మంత్రి కన్నబాబు గారు వీళ్ళ మీద ఒకటి వీళ్ళందరికీ కూడా సహాయం అందించాలని చెప్పి ఈ రోజుల్లో ఈ 10 రోజులు పనుల్లోకి వెళ్ళకుండా ఉంటారో వాళ్ళకి ఎంతో కొంత మీరు హెల్ప్ చేయాలని చెప్పి స్పీడప్ చేసి 10 రోజుల్లోనే మళ్ళీ ములిగిలా బయటకు వచ్చి వాళ్ళకి సహాయం అందించిందంటే ఇంత గొప్ప ప్రభుత్వం మళ్ళీ మీకు ఎప్పుడైనా చూడగలుగుతామా? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా సరే ఎవరైనా విపత్తుల బాధల్లో ఉంటే ఇమీడియట్లీ తక్షణం వాళ్ళకి చర్యలు తీసుకుని వెంటనే సహాయాలు అందించని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వంలో ఎప్పుడైనా సరే నెల 2 నెలలు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ మునిగిపోతే చిన్న కార్డులు రాసి 5 కేజీలు 3 కేజీలు మొఖాన్ని పడేసిపోయే రోజులు అవి. ఇవాళ మీకు మీ కోటా దగ్గర మీ కార్డుకి టక్కన అందిలాగా ఇవాళ మీ సెంటర్లోకి వచ్చి మీకు ఇచ్చిందంటే ఈ ప్రభుత్వం ఎంత ఘనతగా చేసుకుంటూ వెళ్తుందో. మన అదృష్టం ఏంటంటే మన ఎమ్మెల్యే గారు మంత్రి కావడం, మంత్రి వారు సూచనల మేరకు టక్క జరగడం, చాలా చక్కగా ఇంత చక్కటి ప్రభుత్వంలో మనందరం పనిచేస్తున్నందుకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇక్కడ నాగేశ్వరరావు గారు కానీ, రాజు గారు కానీ, సురేష్ గారు కానీ వీళ్ళంతా మా కార్యకర్తలందరూ కూడా వీళ్ళందరికీ రాత్రి పగలు ఫుడ్ సప్లై చేయడం అన్నీ మంచిగా జరిగింది. అదేవిధంగా మన మంత్రి గారు సహాయ కొరకు ఆర్డీఓ గారు, ఎంఓ గారు కూడా ఇక్కడ ఎక్కువగా శ్రమించి వీళ్ళకి బోట్లు కానీ ఇవన్నీ చేయడం సహాయం జరిగింది. ఈ కార్యక్రమం ఇంత చక్కగా మా మంత్రి వారు టకటకమని అందించడం చాలా సంతోషం. ఇక్కడ ఈ కార్యక్రమం నా చేతులుగా వీళ్ళందరూ చేయడం మా కార్యకర్తలకి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జిల్లా నీటి యాజమాన్య సంస్థ డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్గా జిల్లాలోని సీనియర్ ఎంపీడీఓ అడప వెంకటలక్ష్మి శనివారం బాధ్యతలు స్వీకరించారు. వెంకటలక్ష్మికి పదోన్నతి కల్పించిన ప్రభుత్వం ఈ నెల మొదటి వారంలో డ్వామా పీడీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసినా కొన్ని సాంకేతిక కారణాలతో బాధ్యతల స్వీకరణ ఆలస్యమైంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా కలెక్టర్, జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు సూచనల మేరకు సమర్థవంతంగా పనిచేసి ఈ శాఖను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలుపుతామని అన్నారు. బాధ్యతలు స్వీకరించిన పిడి వెంకటలక్ష్మిని ఏపీడీ మొఖలింగం, ఇతర అధికారులు, పలువురు ఎంపీడీఓలు, కార్యాలయ సిబ్బంది అభినందించారు. నేను అడప వెంకటలక్ష్మి. ఇప్పటి వరకు నేను జగ్గంపేట ఎంపీడీఓగా పనిచేశాను. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ డ్వామాకిగా ఈరోజు నేను ఛార్జ్ తీసుకోవడం జరిగింది. మన జిల్లా కలెక్టర్ గారిని కలిసి వారి అనుమతితోటి, అలాగే ఇప్పటి వరకు ప్రాజెక్టు ఆఫీసర్గా చేసినటువంటి మన జాయింట్ డైరెక్టర్ రాజకుమార్ గారు మేడం గారిని కూడా నిన్న కలిసి వారి అనుమతితోటి ఈరోజు నేను ఛార్జ్ తీసుకోవడం జరిగింది. నా యొక్క ఈ పోస్ట్ కోసం, డ్వామా పీడీ కోసం మన జిల్లాలో ఉన్నటువంటి గౌరవ మంత్రివర్యులు మన శ్రీ కన్నబాబు గారు, అలాగే గౌరవ మంత్రివర్యులు వేణుగోపాలకృష్ణ గారు, మన పిన్పేరి స్వరూప్ గారు, అలాగే జిల్లాలో ఉన్నటువంటి అందరూ శాసనసభ్యులు మరి అందరి యొక్క ఆశీస్సులతోటి ఈరోజు నేను పీడీ డ్వామాగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. మరి వారందరి యొక్క ఆశయాలకు అనుగుణంగా పనిచేసి ఈ ప్రాజెక్టుని మన రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉంచాలని
దానికి మరి సిబ్బంది అందరూ కూడా సహకరించి ప్రోగ్రామ్ ఆఫీసర్గా ఉన్నటువంటి నా యొక్క ఎక్స్పీరియన్స్ని క్రోడీకరించుకొని ఈ ప్రాజెక్టుని ప్రథమ స్థానంలోకి తీసుకొచ్చి మంచి పొజిషన్లో ఉంచడానికి నా వంతు నేను కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్పను గుంటూరు జైలు భరో కార్యక్రమానికి హాజరు కాకుండా పోలీసులు అడ్డుకున్నారు. అమరావతి ఉద్యమంలో భాగంగా ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలియజేస్తున్న రైతులను పోలీసులు అరెస్ట్ చేసి బేడీలు వేసి కోర్టుకు హాజరుపరిచిన నేపథ్యంలో అన్నదాతకు బేడీలు వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ గుంటూరు జైలు భరో కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పార్టీ కార్యాలయం ఆదేశించింది. ఈ సందర్భంగా అమరావతి రైతులకు సంఘీభావం తెలియజేయడానికి జైలు భరో కార్యక్రమానికి బయలుదేరిన రాజప్పను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్భంగా నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలను అర్ధరాత్రి నుంచే పోలీసులు హౌస్ అరెస్టులు చేసి తీరు పట్ల కార్యకర్తలు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని తెలిపారు. రాజధాని కోసం వేలాది కుటుంబాలు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నా, మహిళలు పోరాటం చేస్తున్నా పట్టింపు లేనట్లు ప్రభుత్వం ప్రవర్తించడం దారుణమన్నారు. ప్రజలే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారన్నారు. చంద్రబాబు నాయుడు గారు కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక మంచి రాష్ట్రంలో ఓ మంచి రాజధాని అవసరం అని చెప్పి అమరావతి నిర్మాణం చేయాలని చెప్పి రైతుల దగ్గర నుంచి మరి 34,000 ఎకరాలు సేకరించడం, 29,000 మంది రైతులు సేకరించడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని చంద్రబాబు నాయుడు గారు చేసేడు దాన్ని పాడు చేయాలనే ఉద్దేశంతో వచ్చి రైతులందరినీ కూడా మరి 3 రాజధాని అనౌన్స్ చేసిన తర్వాత రైతులందరూ భూమిని ఇబ్బంది పడే పరిస్థితికి ఇవాళ రైతులు తీసుకురావడం జరిగింది. రైతులందరూ కూడా రోడ్డు ఎక్కారు, మరి ఉద్యమాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. మరి ఇప్పటికే కేసులు పెట్టడం జరిగింది, మహిళలను చూడకుండా లాఠీచార్జ్ చేయడం జరిగింది. అయినా ఉద్యమం మానలేదు. రైతులందరూ కూడా మేము చాలా ఇబ్బంది పడుతున్నాం, మా భూమిని ఇచ్చాం, రాష్ట్రం కోసం రాజధాని కోసం మేము భూమిని ఇచ్చే దాన్ని పాడు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నాడు, ఎట్టి పరిస్థితుల్లోనే కూడా వెనక్కి తగ్గేది లేదని చెప్పి రైతులు ఉద్యమం చేస్తుంటే ఇలా ఎస్సీ రైతులను చూడకుండా మొన్న ఎస్సీ రైతులను కూడా కేసులు పెట్టి బేడీలేసి వేళ జైలుకి పంపించే పరిస్థితి ఈవేళ తీసుకురావడం జరిగింది. దాని మీద మరి అన్ని పార్టీలు కూడా దీన్ని ఖండించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ 3 రోజులుగా ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. 2 రోజులు కూడా మండల స్థాయిలో రైతులు మద్దతు పలికి పెద్ద ఎత్తున రాజధాని రైతులకి మద్దతుగా చేయడం జరిగింది. ఈరోజు మరి జైలు భరో కార్యక్రమాన్ని కూడా మద్దతు పలకాలని చెప్పి పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకుంటే నాయకులందరూ కూడా అరెస్ట్ చేసి అరెస్ట్ చేసి ఇంటి దగ్గర పెట్టి ఎక్కడికి బయటకు వెళ్లకుండా ఇలా చేయడం జరిగింది. ఇలా పెద్దాపురంలో మా ఇంటి దగ్గర మరి పోలీసులు ఉదయం నుంచి కూడా రాత్రి నుంచి కూడా మరి ఇక్కడే ఉండి బయటికి వెళ్లకుండా ఇలా అడ్డుకోవడం చాలా దురదృష్టకరం. వేతనాలు పెంపుదల, పిఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ మండలం వాకలపూడి పంచాయతీ కార్మికులు ఈ నెల 14న ప్రారంభించిన ఆందోళన శనివారం 18వ రోజు కొనసాగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు మేడిశెట్టి వెంకటరమణ, యూనియన్ అధ్యక్షుడు మాతా వెంకటరమణులు మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రాణాలు పణంగా పెట్టి పంచాయతీ కార్మికులు సేవలు అందించారని, పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులపై పూలు జల్లడం, సన్మానాలు చేయవలసిన అవసరం లేదని, కనీస వేతనాలు అమలు చేసి సక్రమంగా జీతాలు చెల్లిస్తే సరిపోతుందన్నారు. 2019లో కూడా వాలకపూడి పంచాయతీ కార్మికులకు జీతాలు పెరగలేదన్నారు. ఈ కాలంలో 13 మంది కార్మికులు స్వచ్ఛ భారత్ నిధులు 3,90,000 జమ అయ్యాయన్నారు. ప్రత్యేక అధికారి అయిన ఎంపీడీఓ ఆదేశాల మేరకు ఆ సొమ్మును పంచాయతీ ఖాతాకు జమ చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర అధ్యక్షులు పలివేల వీరబాబు, దోలపల్లి అర్జున్, మేడే రాజు, గింజాల సత్యబాబు, దేవర గోవింద్, పాలిక సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. కరోనా సమయంలో అందరికంటే ప్రాణాలు పణంగా పెట్టి పనిచేసిన వారు పారిశుద్ధ్య కార్మికులు. పారిశుద్ధ్య కార్మికుల మీద పూలు జల్లమని, కాళ్ళు కడగమని సత్కారాలు చేస్తున్నారు. అయ్యా అధికారులారా, పారిశుద్ధ్య కార్మికులకు పూలు జల్లొద్దు, సత్కారాలు వద్దు, వారి కడుపుండేదానికి జీతం పెంచాలని సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. కాకినాడ రూరల్ మండలంలో 86 మంది కార్మికులు ఉన్నారు. ఒళ్ళు తెలియకుండా ప్రాణాలు పణంగా పెట్టి కష్టపడి సేవలు అందిస్తున్నారు. 2019లో జీతాలు పెంచలా, 20లో పెంచమని అడిగాము, ఆలోచిస్తానని చెప్పారు. ఈ లోపల 3,90,000 రూపాయల స్వచ్ఛ భారత్ నిధులు 13 మంది కార్మికుల ఖాతాలకు జమ అయినాయి. ఎంపీడీఓ గారు ప్రత్యేక అధికారిగా ఉన్నారు, ఆయన డిప్యూటీ సీఈఓగా ఉన్నారు. ఆయన పిలిచి ఈ 3,90,000 పంచాయతీ ఖాతాకి వేయమని చెప్పడంతో కార్మికులు వేశారు. ఆ సందర్భంగా ఆయన ఏమన్నారంటే కార్మికులకి జీతాలు పెంచుతామని, పిఎస్సి, ఈఎస్ఐ అమలు చేస్తామని చెప్పారు. ఆ రకంగా తీర్మానం చేశారు. 4 నెలలు గడిచినా
పంచాయతీ కార్యదర్శి తీర్మానాన్ని అమల్లో తీసుకురాలి. ఇప్పుడు ఏమంటున్నారంటే డిఎల్పిఓ గారు ఫైల్ తిప్పి పంపిస్తారని చెప్తున్నారు. వాకలపూడి పంచాయతీ ఆదాయం ఏమైనా తక్కువ ఉందా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. జీతం పెంచమని అడిగితే డిఎల్పి ఆఫీస్ నుంచి వెనక్కి వచ్చేసి అని చెప్తున్నారు. ఈ పంచాయతీ సెక్రటరీ గారు తప్పుడు లెక్కలు చూపించి డిఎల్పిఓ గారికి పంపించారనేది మా అభిప్రాయం. కాకినాడ పక్కనే ఉంది మేజర్ పంచాయతీ, 3 కోట్ల పైబడి వస్తున్న ఇన్కమ్. తక్షణమే అధికారులు స్పందించి కార్మికులకు ఏదైతే జీతాలు పెట్టారో జీతాలు ఇంప్లిమెంట్ చేయాలి, పిఎఫ్ పిఎస్సి అమలు చేయాలి, గుర్తింపు కార్డులు ఇవ్వాలి, ప్రతి నెల 5వ తారీఖున జీతాలు ఇవ్వాలి. జిల్లా డిపిఓ గారు సర్క్యులర్ కూడా జారీ చేశారు పిఎఫ్ పిఎస్సి కట్ చేయమని. ఏ సెక్రటరీ కూడా ఇప్పటికి స్పందించట్లేదు. అధికారుల మాటలు కూడా నిర్లక్ష్యం చేసి సెక్రటరీ గారు ఇలా వ్యవహరిస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులకి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని లేని పక్షంలో సమ్మెకు పోతామని రేపు 1వ తారీఖుని దీనికి బాధ్యత పంచాయతీ అధికారులే వహించవలసి వస్తుందనేది మేము హెచ్చరిస్తున్నాం. జగ్గంపేట గోకవరం రోడ్డులోని సాహితీ పబ్లిక్ స్కూల్ ఆవరణలో బీజేపీ ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర మీడియా ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ మాట్లాడుతూ నవంబర్ నెలలో జగ్గంపేట అసెంబ్లీ భారతీయ జనతా పార్టీ శిక్షణ తరగతులు జాతీయ అధ్యక్షులు లడ్డా, రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఆదేశాలతో 2 రోజుల పాటు మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు బూత్ స్థాయి కార్యదర్శి అధ్యక్షులతో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. గోకవరం మండలం తాటికొండ పెళ్లి బృందం ప్రమాదంలో మరణించిన 7గురికి నివాళులు అర్పిస్తూ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా యంత్రాంగాన్ని కోరుతున్నామన్నారు. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షుడు మంగారాజు, దాట్ల కృష్ణవర్మ, జగ్గంపేట నియోజకవర్గ కన్వీనర్ పురంశెట్టి రమేష్, వరాల బాబు, కళ్యాణ్, యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జగ్గంపేట వచ్చి ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించడానికి గల ముఖ్య కారణం, నవంబర్ మాసంలో ఈ యొక్క జగ్గంపేట అసెంబ్లీ శిక్షణా తరగతుల్ని ప్రారంభిస్తున్నాం. మా రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు సోము వీర్రాజు గారి దిశానిర్దేశం, అలాగే జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారి ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీల్లో మండల స్థాయి పదాధికారులు, మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు అలాగే బూత్ స్థాయి అధ్యక్షులతో 2 రోజుల పాటు శిక్షణా తరగతులు నిర్వహించడానికి ఇది సన్నాహక సమావేశం. ఈ యొక్క సమావేశంలో జరగాల్సినటువంటి విధి విధానాలని చర్చించుకోవడం జరిగింది. అలాగే నిన్నే మనం చూసాం గోకవరం మండలంలో ఏ రకంగా ప్రమాదం జరిగి మరి 7గురు వరకు మరి ప్రమాదంలో చనిపోయారు. ఎంతో బాధాకరం. వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి. ఏదైతే వారు చికిత్స పొందుతున్నారో మిగతా వారికి మెరుగైన చికిత్సని అధికారులు అందించాలని, అలాగే ఇటువంటి పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి జిల్లా యంత్రాంగాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. మరో ప్రధానమైన అంశం, ఇటీవల గత 2-3 వారాలుగా అంతకుముందు ఒక 4 రోజుల పాటు జిల్లాలో పడినటువంటి వర్షాలకి ఏ రకంగా కాకినాడ పార్లమెంట్ మొత్తం, కాకినాడ సిటీతో సహా నీట మునిగిపోయాయి, వరద ముంపుకు గురైంది. ప్రధానమైన కారణం ఏలేరు కాలువల ఆధునీకరణ. ఈ జిల్లాలో రాష్ట్రంలోనూ దేశంలోనూ చక్రం తిప్పారు. 30 సంవత్సరాలుగా ఎందుకు ఈ అంశాన్ని మరి పక్కన పెట్టి ఈరోజు దాని కారణంగా లక్షలాది ఎకరాలు నీట మునిగిపోయాయి, లక్షలాది రైతులు ఇబ్బంది పడుతున్నారు. అమరావతి రైతులకు బేడీలు వేసి వైసీపీ ప్రభుత్వం చేసిన అక్రమ అరెస్టులకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ చేపట్టిన 3వ రోజు నిరసనలో భాగంగా ఈరోజు చలో గుంటూరు కార్యక్రమానికి వెళ్లకుండా కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబును కాకినాడ 1 టౌన్ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు గాని, రైతులు గాని, ప్రతిపక్షాలు గాని తమ సమస్యలను వినిపించుకునే పరిస్థితి కూడా లేకుండా పోయిందని, గత సంవత్సర కాలంగా ఆంధ్ర రాష్ట్రంలో పోలీసులతో పరిపాలన సాగిస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పలివెల రవి, అనంతకుమార్, ఒమ్మి బాలాజీ, అంబటి చిన్న, టీడీపీ నాయకులు తుమ్మల రమేష్, మల్లిపూడి వీరు, కొల్లాబత్తుల అప్పారావు, చింతలపూడి రవి, బంగారు సత్యనారాయణ, ఎంఏ ఖాన్, ఎండి అజ్జు, జోగా రాజు, మేడిశెట్టి చిన్ని, పాలిక నాని తదితరులు పాల్గొన్నారు. ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన ముఖ్యమంత్రి గారు, మంత్రులు
వ్యవస్థ వారు పనిచేయట్లేదు ఈరోజు, ఒకే వ్యవస్థ పనిచేస్తుంది ఈ రోజున. అనేక శాఖలు ఉంటాయి, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక శాఖలు ఉంటాయి. ఏ శాఖ సరిగ్గా పనిచేయట్లేదు, ఒకే ఒక శాఖ పనిచేస్తుందండి, అది హోంశాఖ, పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే పనిచేస్తుంది. ఆ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దేనికి పనిచేస్తుందంటే ప్రజల కోసం పనిచేయట్లేదు, ప్రజల అవసరాల కోసం పనిచేయట్లేదు. కేవలం ఈ ప్రభుత్వం ఏదైతే అన్యాయం చేస్తుందో, అక్రమాలు చేస్తుందో, ఈ ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చి మాట తప్పిందో అవన్నీ కూడా ప్రజలు గుర్తు చేస్తుంది. ఈ ప్రభుత్వానికి వాళ్ళని అరెస్ట్ చేస్తుందండి, వాళ్ళపై కేసులు పెడుతుందండి. ఈరోజు మీరు చూస్తున్నారు, ఈ 16 నెలల కాలంలో ఏదైతే ఈ ప్రభుత్వం తప్పులు చేస్తుందో తప్పులు ప్రశ్నించిన వాళ్ళందరినీ కూడా కేసులు పెట్టడం, అరెస్ట్ చేయడం, భయపెట్టడం. అదేవిధంగా ఈరోజు రాజధాని ఆయన మాట ఇచ్చి మాట తప్పారు అని రైతులందరూ కూడా సుమారు 325 రోజుల నుంచి నిరాదీక్ష చేస్తూ రోడ్లపైకి వచ్చి కార్యక్రమాలు చేస్తుండే కనీసం ఒక ముఖ్యమంత్రిగా ఒక బృందాన్ని పంపించి కనీసం ఏంటి మీరు ఈ ఉద్యమాన్ని మీకు అన్ని విధాలుగా మీకు సహకరిస్తామానో ఇంకోటో వాళ్ళకి చెప్పవలసిన బాధ్యత ముఖ్యమంత్రికి ఉందండి. ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా 325 రోజులు ఇంత ఉద్యమం జరిగిన సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయండి? ఎప్పుడైనా చిన్న పిల్లలతో సహా ఓ పక్కనేమో చనిపోతున్నారు రైతులు. ఏమండి మీరు అప్పుడు ఆ రోజున ఓదార్పయాత్ర చేశారు, ఎవరైనా చనిపోతే ఓదార్పయాత్ర చేశారు. మీ ఇంటి పక్కన అంతమంది రైతులు చనిపోతుంటే కనీసం వెళ్ళి పలకరించారండి? కనీసం మీ బృందాన్ని, ఒక మంత్రుల్ని పంపించి కనీసం ఈ ప్రభుత్వం సానుభూతిగా మాట్లాడిందండి? మాట్లాడలేదు. ఎంత దారుణం అండి ఇది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ డివిజన్ రేషన్ డీలర్స్ మహిళా కార్యవర్గ సభ్యులు మహిళా డీలర్లు తమ సమస్యలను జాయింట్ కలెక్టర్కు వివరించి అనంతరం వినతి పత్రం అందించారు. జిల్లా అధ్యక్షుడు రవికుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కాకినాడ డివిజన్ ప్రెసిడెంట్ సూర్యకుమారి, సెక్రటరీ సువర్ణకుమారి మాట్లాడుతూ కరోనా సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన ఉచిత రేషన్ పంపిణీని డీలర్లు కరోనాను కూడా లెక్క చేయకుండా ప్రాణాలు పణంగా పెట్టి సరఫరా చేస్తున్నా ప్రభుత్వం నుంచి రావాల్సిన కమిషన్ అరకొరగా ఇస్తున్నారని వాపోయారు. ముఖ్య ఉద్దేశంగా మేము ఈ రోజున కలెక్టర్ ఆఫీస్కి ఎందుకైతే రావడం జరిగిందంటేనండి, ముఖ్య కారణం అయితే జేసీ గారిని కలిసి మా వినతి పత్రాన్ని, మాకున్న సమస్యల్ని తెలియజేయడం కోసం మేము ఇక్కడికి వచ్చామండి, మహిళా గ్రూప్ అంతా కూడాను. అయితే మరి మా మహిళలుగా మరి మాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా మరి కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి చెప్పడం జరిగిందండి. మా వినతి పత్రం అంతా కూడా మా సమస్యలని చెబుతూ ఆయన కూడా మాకు స్పందించారు. రేషన్ డిపోలు చేస్తున్నామండి మేము. ఇప్పుడు వరకు కూడా మేము మహిళలు ఎవరూ కూడా బయటకు రాలేదండి. ఇప్పుడు వచ్చి ఏంటంటే మాకు ఇంత వెర్షలు మార్చి కరోనాలో కూడా మేము రేషన్ ఇచ్చి జనాలని అందరికీ చేసాం, కానీ మమ్మల్ని ఎవరిని గుర్తించట్లేదు. మాకు వచ్చిన కమిషన్లు కూడా మా పిల్లలకి మాకు సరిపోవట్లేదు. అందుకని మేము జేసీ గారి దగ్గరికి వచ్చి లెటర్ ఇచ్చాము మహిళలందరూ వచ్చి. అలాగే 2 తమ్మలు పెట్టారు శనగలకి, రైస్కి. అవి కూడా ఒకసారి గమనించి మమ్మల్ని చూడాలని కోరుకుంటున్నాం. మేము మాకున్న సమస్యలకి మేము జేసీ గారికి వేళ పత్రం ఇవ్వడానికని వచ్చామండి. అయితే మాకు రైస్ కోటి, శనగల కోటి పెట్టారండి. పెడితే చాలా ఇబ్బంది పడుతున్నామండి ఫింగర్ పట్టడానికి. అయితే జనాలు అయితే చాలా ఇబ్బంది పడిపోతున్నారండి. ఇది దయించి మన జేసీ గారికి లెటర్ ఇవ్వటం జరిగిందండి. ఇది అన్నీ కూడా మమ్మల్ని గమనించి కొంచెం మాకు ఇది 2 లేకుండా 1గా చేయమనమని జేసీ గారిని అడిగామండి. మా కమిషన్లు కూడా ఇవ్వటం లేదు కాబట్టి మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నామండి. మా ఇబ్బందులు గమనించి మరి మమ్మల్ని అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ అందరూ కూడా మాకు సహాయపడాలని మేము ఎంతగానో కోరుతున్నామండి. నిరుపేదలు పిఠాపురం జగ్గయ్య చెరువు కాలనీలో ఇల్లు కట్టుకునేందుకు ఎటువంటి నిబంధనలు విధించరాదని, వారు ఇల్లు కట్టుకునే విధంగా మున్సిపల్ అధికారులు సానుకూలంగా స్పందించాలని పిఠాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ బాలపల్లి రాంబాబు మున్సిపల్ అధికారులను విజ్ఞప్తి చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పిఠాపురం మున్సిపల్ కమిషనర్ మాగాపు రామ్మోహన్ రావుకు జగ్గయ్య చెరువు విషయమై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాలపల్లి రాంబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బండి రవి, భారతి, వీరబాబు, ఖండవల్లి లోవరాజు, ప్రవీణ్, కొట్టేటి రాజేష్, పితాని కాశీ,
జోహర్ అలీ తదితరులు పాల్గొన్నారు. గతంలో మన ప్రీతమ శాసనసభ్యులు పిండం దొరబాబు గారు మరి పిఠాపురం పట్టణంలో చాలామంది పేదలు ఉన్నారని చెప్పేసి 3600 మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది. అందులో కొంతమంది ఆల్రెడీ ఫ్లోర్లు కట్టుకుని ఉన్నారు, కొంతమంది ఆర్థిక ఇబ్బంది తట్టుకోలేక కొంతమందికి అమ్ముకోవడం జరిగింది. మరి రీసెంట్గా ఎవరైనా ఇల్లు కడుతుంటే పై ఫ్లోర్ వేసుకుంటే మన పిఠాపురం మున్సిపాలిటీ అధికారులు వచ్చి ఘోరంగా వాళ్ళని తిడతమే కాకుండా మీ మీద పోలీస్ కంప్లైంట్లు పెడతాం, మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం అని చెప్పి బెదిరించడం కూడా జరుగుతుంది. దేనికి బెదిరిస్తున్నారు అంటే ఇంటి ప్లాన్ పెట్టుకోమంటున్నారు. ఇంటి ప్లాన్ పెట్టుకోవాలంటే ఎవరైతే అమ్మేశారో వాళ్ళ పేరుని పెట్టుకోమంటున్నారు. పాపం వీళ్ళు కొనుక్కున్న వాళ్ళు అడుగుతున్నారు, ఇలా మీ పేరు ఉండాలంటే మా పేరునే ఎందుకు పెడతారని చెప్పేసి అమ్మిన వాళ్ళు గొడవ పెడతారు. ఈ మధ్య రకాన్ని కట్టుకుని ఇల్లు కట్టుకుని వాళ్ళ అప్పులకి డబ్బులు తెచ్చుకుని కలప తెచ్చుకుని పని చేసుకుంటుంటే వాళ్ళ మీద మన మున్సిపాలిటీ వాళ్ళు దాడులు చేస్తున్నారు. మరి వెంటనే ఎమ్మెల్యే గారిని దీని మీద చర్య తీసుకోమని, అలాగే మన కమిషనర్ గారిని కూడా అర్జెంటుగా ఏదైతే బిల్డింగ్లు కట్టుకున్నారో వాళ్ళ మీదకి ఎటువంటి ఆటంకాలు జరగకుండా వాళ్ళ ఇల్లు పూర్తి చేయడానికి ఇటు ఎమ్మెల్యే గారిని కమిషనర్ గారిని సహకరించవలసిందిగా మేము కోరుతున్నాం. ఎందుకంటే గతంలో అమ్మినోళ్ళు వాళ్ళ రేషన్ కార్డు కానీ వాళ్ళ ఆధార్ కార్డు కానీ ఇస్తలేదు. ఒకవేళ వాళ్ళ పేరు వేసుకుందామన్నా సరే మీరు వాళ్ళ పేరు వేసుకుంటేనే మేము మీకు ఇంటికి ప్లాన్ ఇస్తామని చెప్పేసి ఇక్కడ అధికారులు చెప్తున్నారు. మరి దీని మీద సరిగ్గా మా అధికారులు అందరూ కూడా ఇటు ఎంఆర్ఓ గారు అటు కమిషనర్ గారు కూర్చుని మరి ఈ పరిష్కారం తొందరగా చేయవలసిందిగా కోరుతున్నాం. ఏంటంటే చాలామంది ఇబ్బంది పడుతున్నారు దీని మీద. ఆల్రెడీ మేము గతంలో కూడా కమిషనర్ గారికి ఒక వినతిపత్రం కూడా ఇవ్వడం జరిగింది, ముందు కమిషనర్ గారికి. దాన్ని పట్టించుకోవడం లేదు. ఇప్పుడు మీరు కనుక ఈ విషయంలో పట్టించుకోకపోతే మేము మరి కొద్ది రోజుల్లో మేము జగ్గి చెరువు వాసులు అందరూ కలిపి మరి ఎంఆర్ ఆఫీస్ ముందు కమిషనర్ ఆఫీస్ ముందు కూడా ధర్నా చేయడానికి కూడా వెనకారని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తాం. రాష్ట్రంలో ప్రజలకు, రైతులకు, మహిళలకు రక్షణ కరువైందని తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ అమరావతి రైతులు రాజ్యాంగబద్ధంగా చేస్తున్న దీక్షలను భగ్నం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతులను అక్రమంగా అరెస్ట్ చేయడం పట్ల తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు అమరావతి రైతులకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులు చలో గుంటూరు జైలు భరో కార్యక్రమానికి వెళ్లడానికి సిద్ధమవుతున్న తరుణంలో కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తిని కాకినాడ రూరల్ మండల వాకలపూడి మహాలక్ష్మి నగర్లో గల వారి నివాసంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పిల్లి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి ప్రజలు సరైన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈవేళ అమరావతిలో రైతులు అరెస్ట్ చేయటం దాని మీద మా నాయకులు 3 రోజులు అందరినీ అంబేద్కర్ విగ్రహం దగ్గర ధర్నా చేయమన్నారు. అలాగే మేము ఎంఆర్ఓ ఆఫీస్కి ఇచ్చాం. నిన్న అంబేద్కర్ దగ్గర చేసి వేళ 3వ రోజు కడప మండలం చేద్దాం అనుకున్నాం. అర్ధరాత్రిగా పోలీసులు వచ్చి మమ్మల్ని బంధించడం జరిగింది, ఇంట్లో నుంచి బయటకు రాకుండా. కానీ ఇది ఇలా జరగటం చాలా అన్యాయం, దీన్ని నేను ఖండిస్తున్నాను. అమరావతి రాజధానిగా ఉండాలని 317 రోజుల నుంచి కూడా మరి అక్కడున్న రైతులు 29 గ్రామాల పరిసర ప్రాంతాల్లో ఉన్న రైతులందరూ కూడా అనేక రకాలైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి ఇటీవల తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు 3 రోజులు నిరసన కార్యక్రమాలు చేయవలసిన టైం ఆసన్నమైంది. ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మొట్టమొదటి రోజున ఎంఆర్ఓ ఆఫీసర్కి రిప్రజెంటేషన్ ఇవ్వటం, రెండో రోజున అంబేద్కర్ కానీ పూలే విగ్రహాల దగ్గర కానీ గాంధీ విగ్రహాల దగ్గర కానీ నిరసన కార్యక్రమాలు తెలియపరచాలని ఈ 3వ రోజు జైలు భరో కార్యక్రమం, అమరావతి రైతులు జైలు భరో కార్యక్రమం పిలుపునివ్వటం, దాని మీద ఇక్కడ లోకల్లో ఉన్న అంబేద్కర్ బొమ్మల దగ్గర మళ్ళీ నిరసన తెలియపరుద్దామని కరపమండలంలో ఇవాళ కార్యక్రమం నిర్వహించాలని పెట్టాం. జగ్గంపేట మండలం గొల్లలగుంట గ్రామానికి చెందిన నిరుపేద రైతు కుటుంబం వారంతా ఒకే కుటుంబానికి చెందిన రైతులు. కలిసికట్టుగా వ్యవసాయం చేసి ఆదర్శంగా నిలవాలనుకున్నారు. కానీ వారి ఆశలపై వరుణుడు కోలుకోలేని దెబ్బతీశాడు. సాగుకు చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు. జగ్గంపేట మండలం గోవిందపురం గ్రామానికి చెందిన కొట్టుం కృష్ణకు శ్రీను, దుర్గాప్రసాద్, నాగు 3 కుమారులు. కృష్ణకు ఇటీవల పెరాలసిస్ వ్యాధి సోకడంతో ఆరోగ్యం క్షీణించింది. భార్య రమణ 3 కుమారులతో కలిసి జగ్గంపేట మండలంలోని గొల్లలగుంట గ్రామంలో 18 ఎకరాల భూమిని కోవులు చేస్తున్నారు.
కౌలు రూపంలో రైతుకు ఎకరానికి 10,000 రూపాయలు చెల్లించే విధంగా ఒప్పందం కుదుర్చుకొని గత 2 సంవత్సరాల నుండి దుంప సాగు చేస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన నీరంతా దుంప తోటలో తిష్టవేయడంతో పంటంతా పాడై నష్టాన్ని మిగిల్చిందని బోరున విలిపిస్తున్నారు. పెట్టుబడి కోసం లక్షల్లో అప్పులు చేశామని తీరా పంట చేతికొచ్చే సమయానికి ఈ విధంగా నష్టం రావడంతో తమకు ఆత్మహత్యల శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోవిందపురం అండి, మాది జగ్గంపేట మండలం అండి. గొల్లలగుంటలో వ్యవసాయం చేసుకుంటున్నామండి. మేము మా వ్యవసాయం శుభ్రంగా పోయిందండి. మాకేమీ ఆధారం లేదండి. పిల్లలతో ఉన్నామండి. అప్పులు పాలు అయిపోయి ఉన్నామండి. అప్పులోళ్ళు పీకేస్తున్నారండి. మాకు ఈ తోట వస్తుంది, అప్పులు తీర్చుకోవచ్చు అని మేము అనుకున్నామండి. మాకేమీ ఆధారం లేదండి. ఇంకా ఆ కాలు చెయ్యలేనోడిని పట్టుకొని మేము అలాగే ఇస్తా ఉన్నామండి. పోనీ ఆ వ్యవసాయం అందిన అన్న వస్తే పోనీ ఆ బాకీలు అన్నా తీర్చుకోవచ్చు అని మేము అనుకున్నామండి. మాకు ఏమీ ఆధారం లేదు. ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలండి. సీఎం గారు, కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు వారందరిని దయించి మరి మాకు ఏం సాయం చేస్తారో చెయ్యాలండి. ఈ వ్యవసాయం మనిషి నలుగురు మనిషి 5 ఎకరాలు చేస్తున్నామండి. శుభ్రంగా నీరెడిపోయి కుళ్ళిపోయిందండి దుంప. నాకు 4 పిల్లలండి. నాకు కాలేజీ ఏడిపోయిందండి. అందుకని నేను నల్లపోతున్నానండి. దాని గురించి అని మరి ప్రభుత్వం కానీ, పత్రికలు కానీ అందరూ కూడా, ఎమ్మెల్యే కానీ, సీఎం కానీ అందరూ కూడా మా మేలు చేయకపోతే మేము మందుకు తప్పకి మాది గోవిందపురం గ్రామం అండి. ఈ పక్కనే కాండ్రాల గ్రామం, గొల్లలగుంట గ్రామం దగ్గర మేము పన్నుకి 20 ఎకరాలు ఇచ్చుకొని 2 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నామండి. ఇక్కడ మేమైతే ఫ్యామిలీలో అందరం 4 కుటుంబాలు ఉన్నాయి. 4 కుటుంబాలు 4-5 ఎకరాల లెక్కన ఏరే జీవనాధారం లేక ఈ దుంపే మాకు పండుద్దండి. ఇక్కడ అదే వేసుకున్నామండి. ఇది ఈ మొన్న అకాల వర్షాల వల్ల మొత్తం అంతా ఓటెక్కిపోయి దుంప అంతా కుళ్ళిపోయిందండి. దీన్ని ఇంకా వేరే చేసి గచ్చతనం ఏమి లేదండి. కుళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇప్పుడు వ్యవసాయం వేరే వ్యవసాయం పెట్టుకోవడానికి కూడా వర్షాధారం అనేది ఏమి లేదండి. ఇంకా మొత్తం అంతా కుళ్ళిపోయి ఇంక చచ్చిపోయిందండి తోట అంతానే. ఏలేరు పాదయాత్రను కుట్రపూరితంగా అధికార ప్రజాప్రతినిధులు ప్రోత్సాహంతో అధికారులు నిలుపుదల చేయడం దారుణమని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆవేదన వ్యక్తం చేశారు. పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వర్మ మీడియాతో మాట్లాడుతూ పాదయాత్రకు ఎన్ని అడ్డంకులు పెట్టినా రైతులతో కలిసి జరుపుతామని తెలియజేశారు. మేము గడిచిన వరద వచ్చిన రోజు నుంచి ప్రజల్లో ఉన్నాం, వరద ప్రాంతాల్లో తిరిగి ఉన్నాం. పార్లమెంట్ ప్రజాప్రతినిధి, నియోజకవర్గ ప్రజాప్రతినిధి ఎక్కడున్నారో ప్రజలకే తెలుసు, నాకైతే తెలియదు. దీంట్లో మేము ఏలేరు 2వ దశ పనులు 136 కోట్లతో టెండర్ పూర్తి చేసి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించింది వైసీపీ ప్రభుత్వం. స్థానిక మరియు కాకినాడ పార్లమెంట్ ప్రజాప్రతినిధి కలిసి రద్దు చేశారు. సరే చేశారు. ఇప్పటి వరకు టెండర్లు పెట్టలేదు. మేమేంటంటే రేపు ఆదివారం ఉదయం గొల్లప్రోలు మండలం మల్లవరాల నుంచి పాదయాత్ర మొదలెట్టాం. మేము చాలా శాంతియుతంగా ప్రభుత్వం అంటే వీళ్ళు ముఖ్యమంత్రికి ఈ పార్లమెంటు కానీ పిఠాపురం నియోజకవర్గ ప్రజాప్రతినిధి కానీ చెప్పరు. ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టలేదు. ఇది ప్రజలు ఎలా బాధపడుతున్నారు, వీళ్ళకి ప్రజలతో పని లేదు. ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళాలి, మళ్ళీ తిరిగి ప్రారంభించాలి ఈ పనులు, ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలని చెప్పి మేము పాదయాత్ర శాంతియుతంగా పెట్టాం. దాన్ని ఎంపీ ఎమ్మెల్యే కలిసి కలెక్టర్ గారితో చెప్పి నాకు ఒక ఉత్తరం పంపించారు. మీరు పాదయాత్ర చేయడానికి వీల్లేదు, రైతుల సమస్య మీద పాదయాత్ర చేయడానికి వీల్లేదు. అంటే రైతుల యొక్క కష్టాలు ఎవరు తెలుసుకుంటారు? ఓట్లు వేయించుకొని మీరిద్దరూ కనపడరు. నాకు కూడా బాధ్యత ఉంది కదా. మీకు నాకు తేడా అంతా 7,000 తేడా, 8,000, 10,000 ఎంతో అటు ఇటు. నేను అంతమందికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను కదా. నేను మొత్తం ప్రతిపక్షంగా అందరికీ ప్రాతినిధ్యం వహిస్తున్నాను. మీరు ఎక్కడో ఉంటే ఉండొచ్చు. నేను ఇంకోటి ఏమడుగుతున్నా అంటే నా పాదయాత్రను మీరు రద్దు చేశారు, బాగానే ఉంది. ఇప్పుడే ఫోటోలు చూపించాను. మీరు వస్తే 1000 మంది రావచ్చు. దానికి కలెక్టర్ గారు, ఆర్డీఓలు, డిఎస్పీలు, ఎస్పీలు పర్మిషన్ లేదు, అడగరు, క్వశ్చన్ చేయరు. మేము వెళ్తే 4 ఉంటే మా మీద కేసులు పెడతా అంటారు. పెట్టండి, ఎన్ని పెడతారు పెట్టండి. ద్రాక్షారామ రవీందర్ ఇండియన్ గ్యాస్ కంపెనీలో అక్రమంగా తొలగించిన గ్యాస్ డెలివరీ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయం వద్ద సాగుతున్న నిరవధిక దీక్షలు 6వ రోజు కొనసాగుతున్నాయి.
కాకినాడ 36వ డివిజన్ కార్పొరేటర్ సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న, బీజేపీ వెస్ట్ మండల అధ్యక్షుడు సూర్యనారాయణమూర్తి, చక్కా రమేష్, ఇండస్ట్రియల్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సతీష్, సిఐటియు నాయకులు మేడిశెట్టి వెంకటరమణ తదితరులు దీక్షా శిబిరాన్ని సందర్శించి తమ సంఘీభావాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 6 రోజులుగా కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లతో కలెక్టర్ కార్యాలయం వద్ద దీక్షలు చేస్తుంటే జిల్లా అధికారులు పట్టించుకోకపోవడం గర్హనీయమన్నారు. తక్షణమే జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు. యూనియన్ పెట్టుకుని జీతాలు అడిగితే పనిలో నుంచి తీసేయడం ఏంటని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు వీరబాబు, సూరిబాబు, సతీష్, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. గ్యాస్ కంపెనీలో, ఇండియన్ గ్యాస్ కంపెనీలో పనిచేస్తున్న కార్మికులని 8 మందిని వెంటనే తొలగించారు. అది కరోనా టైంలో మోడీ గారు ఎవరిని తొలగించొద్దు, పూర్తి జీతాలు ఇవ్వండి, పని చేసినా చేయకుండా పూర్తి జీతాలు ఇవ్వండి, ఈరోజు కార్మికులే మనకి ముందుండి నడిపించేది అని చెప్పడంతో ఆ రోజు 8 మందిని తొలగించి వాళ్ళకి వచ్చే 10-20 రూపాయల మీద వాళ్ళ కమిషను మా గ్యాస్ కంపెనీ ఓనర్గా డాక్టర్ గారు తీసుకోవడం చాలా సిగ్గుచేటు. సవాళ్ళ మీద మరమరాలు ఏడుకునే టైప్ అని అనిపిస్తుంది. రవీంద్ర ఇండియన్ గ్యాస్ కంపెనీ నుంచి డెలివరీ బాయ్స్ 8 మందిని ఈ కరోనా టైంలో తొలగించడం జరిగిందండి. వారు కార్మికులు. మరి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు కూడా కార్మికుల్ని ఈ కరోనా టైంలో తొలగించరాదని, అలాగే వారికి ఇంకా సహాయ సహకారాలు అందించాలని చెప్పిందే కానీ వారిని విధుల్లోని దాన్ని ఉల్లంఘిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరి వీళ్ళని తొలగించడం జరిగిందండి. వీళ్ళు జీతాలు అడిగిన కారణంగానే వీళ్ళని తొలగించారన్న విషయం అయితే తెలుస్తోంది. వీరు ఎంతో కష్టపడి డోర్ డెలివరీకి వెళ్ళి 20-30 వచ్చిన దాంతో వీళ్ళు జీవనం గడుపుతూ ఉంటే దాంట్లో కూడా రవీంద్ర నాయక్ అనే డాక్టర్ గారు మరి దాంట్లో కూడా వాటా అడిగే పరిస్థితి తెచ్చుకుని మరి దానికి ఇస్తూ జీతాలు కూడా లేకపోవడంతో వీరు చాలా ఇబ్బందులు పడుతున్నారు అని ఇప్పుడు వాళ్ళు అది కనీసం అది వచ్చేది కూడా వీళ్ళని తొలగించడంతో మళ్ళీ విధుల్లోకి తీసుకోమని అడగడానికి మరి మంత్రి గారు గౌరవనీయులు మరి వేణుగోపాల్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగిందండి. వీళ్ళందరూ కలిసి వెళ్తే వారు చెప్పింది ఏంటంటే ఆయన రవీంద్ర గారు ఫోన్ ఎత్తట్లేదని చిన్న కారణం చెప్పి తప్పించుకున్నారండి. మరి ఆ మంత్రి గారు చిన్న కారణం చెప్పడం అనేది చాలా హాస్యంగా అనిపించిందండి. ఏఐటియుసి శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నగరంలో పలుచోట్ల జెండా వందనాలు ఘనంగా నిర్వహించారు. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన గేటు వద్ద, జీజీహెచ్లో మెడికల్ వార్డ్, మున్సిపల్ మైన్ గేటు వద్ద, వాటర్ వర్క్స్ గేటు వద్ద, అయోధ్య నగర్లో 279 మంది కార్మికులచే జెండా వందనాలు చేయించారు. వివిధ చోట్ల మీసాల అనంతరావు, బొబ్బిలి శ్రీను, మెడికల్ స్వామిబాబు, అయోధ్య నగర్లో కటారి సత్యనారాయణ, తాతారావు, నాగేశ్వరరావు, సత్యనారాయణ, అప్పన్నతో పాటు పలుచోట్ల రాష్ట్ర అధ్యక్షులు కిర్ల కృష్ణారావు జెండా ఆవిష్కరణలు చేసి ఏఐటియుసి 100 ఏళ్ల పోరాట చరిత్రను వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఇదే తేదీ ఇదే నెలలో 1920లో దేశభక్తుడు, శ్రమజీవుల పక్షపాతి లాలా లజపతి రాయ్ నాటిన మొట్టమొదటి కార్మికుల నీడ మొక్క ఈ 100 ఏళ్లుగా నేటి మేటి మొక్కగా విరాజిల్లుతూ వేతన జీవుల విశ్వాసం పొందుతూ ఉన్నదని ఏఐటియుసి ఖ్యాతిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి సభ్యులు, కార్మికులు పాల్గొన్నారు. ఉద్యోగ వర్గాల పర్వదినం 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఏఐటిసి ఇవాళ శతాబ్ది ఉత్సవాలు, ఈ ఏడాది అంతా శతాబ్ది ఉత్సవాలు జరుపుకోబోతుంది. ఇది మొదటి రోజు శతాబ్ది ఉత్సవాలకి ప్రారంభ రోజు. స్వాతంత్రానికి ముందే 1920లో అక్టోబర్ 31వ తేదీన సరిగ్గా ఇదే రోజు దేశ స్వాతంత్ర సముపార్జనతో పాటు భారత కార్మిక వర్గం ఇతర పీడిత దోపిడీ వర్గాలకి వ్యతిరేకంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఈ దేశం నుంచి తరిమివేయాలి. అలాగే ఈ దేశంలో పెట్టుబడిదారులు, కుబేరులు చేస్తున్నటువంటి దోపిడీని, నిలువు దోపిడీని, పని గంటల్ని తగ్గించుకోవాలని పోరాటం ప్రారంభించింది. స్వాతంత్రానికి ముందే 1947లో దేశంలో స్వాతంత్రం వస్తే ఆ దేశానికి ముందే అనేక కీలకమైనటువంటి మౌలికమైనటువంటి చట్టాలని బ్రిటిష్ పౌరులకు బ్రిటిష్ పాలన వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి గొప్ప ఘనమైన ఏకైక కార్మిక సంఘం ఏఐటిసి అని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం.
నిరుపేదల కోసం ఇల్లు కట్టించి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దేశవ్యాప్తంగా అనేక సేవలు చేసిన మహనీయురాలు దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ అని పిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మేడిది శ్రీనివాసరావు కొనియాడారు. పిఠాపురంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 36వ వర్ధంతిని పిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. పిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మేడిది శ్రీనివాసరావు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మేడిది శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మేడిశెట్టి నాగయ్య, చాట్ల గంగరాజు, ఆంజనేయులు, రాజు తదితరులు పాల్గొన్నారు. దేశ మొట్టమొదటి మహిళా ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారు వర్ధంతి కార్యక్రమంగా ఈరోజు నివాళులు అర్పించడం జరిగినది. 36 సంవత్సరాలు అయినది ఈ రోజుకి. ఆవిడ చేసిన కృషి వలన ఎనలేని దేశం ఎంతో అభివృద్ధి చెంది ముందుకు సాగింది. ఎన్నో పథకాలు ఆవిడ చేసిన దాని మీద వేళ ఉన్న ప్రభుత్వాలు కూడా కొనసాగిస్తూ చేస్తున్నాయి. కరోనా నిర్మూలన కోసం కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్లో అధికారులు, వైద్య సిబ్బంది కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఎంపీడీఓ పాటంశెట్టి నారాయణమూర్తి ఆధ్వర్యంలో డిప్యూటీ తహసీల్దార్ మురార్జీ, పండూరు పీహెచ్సీ వైద్యుడు నారాయణరావు, రమణయ్యపేట పంచాయతీ కార్యదర్శి వెంకటరెడ్డి, ఎస్ కృష్ణబాబు తదితరులు కొవ్వొత్తులు చేతపట్టుకుని భౌతిక దూరం పాటిద్దాం, కరోనా నుండి మనల్ని మనం కాపాడుకుందామంటూ ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ పాటంశెట్టి నారాయణమూర్తి మాట్లాడుతూ కరోనా తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రజలు నిర్లక్ష్యం వహించరాదన్నారు. విధిగా మాస్క్ ధరించడంతో పాటు చేతులను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. గుంపులుగా తిరగకుండా భౌతిక దూరం పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో విఆర్ఓలు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. గత 15 రోజుల నుంచి కూడా ఈ ఐఈసీ యాక్టివిటీస్ అనే కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇవాళ 30వ తేదీన ఈ క్యాండిల్ నిర్వహించి ప్రజల్ని ఈ కోవిడ్ పట్ల తగు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా అప్రమత్తం చేయడానికి, అదేవిధంగా అవగాహన కల్పించడానికి ఈ క్యాండిల్ ఈ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తున్నాం. మరి దీనికి ఇచ్చేసిన మన ఎంబీడీఓ గారికి, ఇన్స్పెక్టర్ అందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ రోజున మనం కొవ్వొత్తుల ర్యాలీ ఎంపీడీఓ కార్యాలయం నుంచి సర్పవరం జంక్షన్ మీదుగా ఒకటి నిర్వహించడం జరుగుతుంది. గత 21వ తారీఖు నుంచి కూడా మనం ఈ కరోనా కోవిడ్ వ్యాధి పట్ల అందరికీ అవగాహన కల్పించడానికి ప్రత్యేకమైన కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది. రోజుకొక కార్యక్రమం తీసుకుని అందరికీ కూడా పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాం. ప్రజలందరికీ మనవి చేసేది ఒకటే, మాస్కే ఆయుధం. మన దగ్గర మాస్క్ బయటికి వచ్చారంటే మాత్రం మాస్క్ లేకుండా మాత్రం రాకూడదు. 1కి 2 సార్లు చెప్పేది అదే, మాస్క్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. 3 ఖచ్చితంగా పాటించాలి. భౌతిక దూరం, మాస్క్, అదేవిధంగా శానిటైజర్ కానీ తరచూ సబ్బుతోటి చేతులు శుభ్రం చేసుకోవడం కానీ, ఈ 3 ఖచ్చితంగా పాటించాలి. ఈ వ్యాధి ఏదో తగ్గిపోయింది ఇంకెవరికి రాదని మాత్రం అనుకోవద్దు. వ్యాక్సిన్ వచ్చే వరకు కూడా మనం పూర్తిగా అప్రమత్తతగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఇంకా కరోనా మనల్ని ఏమీ చేయదని చాలా ధైర్యంగా ఉన్నారు. అలాగే విచ్చలవిడిగా క్రమశిక్షణ పాటించకుండా, నివారణ చర్యలు ఏమీ తీసుకోకుండా చాలామంది బయట తిరుగుతున్నారు. మీరు అనుకున్నట్టుగానే వైరస్ వృద్ధి కొద్ది తగ్గింది మాత్రం నిజం. అయితే ఇది తాత్కాలికమే. ఎందుకంటే వచ్చేది శీతాకాలం, నవంబరు, డిసెంబరు. ఈ కాలంలో వైరస్ ఉధృతి మరింత ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. చాలా దేశాల్లోని సెకండ్ వేవ్ నడుస్తుంది. అంటే రెండోసారి మళ్ళా లాక్డౌన్లు చేస్తున్నారు చాలా యూరోపియన్ కంట్రీస్లోని. అదే పరిస్థితి ఇండియాకు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ సెకండ్ వేవ్ అనేది మరింత భయంకరంగా ఉంటుంది. కాబట్టి అలాంటి వేవ్ మన దేశానికి కానీ మన ప్రాంతానికి కానీ రాకుండా ఉండాలంటే ప్రజలు నివారణ ఏ విధంగా తీసుకోవాలి, రాకుండా అది తెలుసుకోవాలి. కరోనా వైరస్పై నిరంతరం ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటేనే దానిని పూర్తిగా నియంత్రణ చేసుకోవచ్చని పెద్దాపురం ఆర్డీఓ, మున్సిపల్ ప్రత్యేక అధికారి ఎస్ మల్లిబాబు పేర్కొన్నారు. పెద్దాపురం పురపాలక సంఘం ఆధ్వర్యంలో కోవిడ్-19పై అవగాహన కల్పిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఆర్డీఓ మల్లిబాబు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మల్లిబాబు మాట్లాడుతూ కరోనా వైరస్ నియంత్రణ చర్యలో భాగంగా విధి నిర్వహణలో భాగంగా ఎంతోమంది అమరులయ్యారన్నారు. కరోనా వైరస్ నియంత్రణ చర్యలో భాగంగా విధి నిర్వహణలో భాగంగా ఎంతోమంది అమరులైనారన్నారు. వీరందరికీ ఘనంగా నివాళులు అర్పించడం మనందరి బాధ్యత అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సురేంద్ర, తహసీల్దార్ బూసి శ్రీదేవి, వైసీపీ నాయకులు నెక్కంటి సాయి ప్రసాద్, యూత్ కన్వీనర్ విడదాసరి రాజా, ముమ్మన ప్రకాష్, గోకెడ అప్పారావు, వాసంశెట్టి గంగా, నరేష్ యాదవ్, చింతా శ్రీనివాసరావు, కృపానంద చందు, ఏరియా ఆసుపత్రి వైద్యులు సుదీప్తి, ఎస్ఐ బాలాజీ, మున్సిపల్ మేనేజర్ నాగేశ్వరరావు, ఆదినారాయణ, ఏఈ శ్రీలక్ష్మి, శానిటరీ ఇన్స్పెక్టర్ దావీదురాజు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. కూడా విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే మా వైపు నుంచి రానున్న ఫెస్టివల్ సీజన్స్ అంటే హిందువుల పండుగ వినాయక చవితి మొదలుకొని దసరా ముగించుకున్నాం. అలాగే దీపావళి, సంక్రాంతి, ఇతరత్ర కార్యక్రమాలన్నీ వెనువెంటనే ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటి దగ్గర నుంచే, అలాగే ఈరోజు కలెక్టర్ గారు కూడా సందేశం ఇచ్చి ఉన్నారు. దీపావళి పండుగని అందరూ కూడా మీ ఇంటి వద్దే దీపాల పండుగ మాత్రమే చేసుకోవాలని చెప్పేసి నిబంధనలు ఇచ్చి ఉన్నారు. ఆ రకంగా అధికారుల ఆదేశాలను అందరూ పాటిస్తారని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కోవిడ్ ర్యాలీ ఇంత చక్కగా మీరందరూ నిర్వహించడంతో చాలా చూడముచ్చటగా ఉంది. ముఖ్యంగా మనం కరోనా వచ్చిన దగ్గర నుంచి చేస్తున్నాం, చాలా ఇబ్బందులు పడ్డాం ఫస్ట్లో. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక అవగాహన వచ్చింది. ఎలాగంటే మనం ఖచ్చితంగా మాస్క్ ధరించడం, అలాగే వీలైనంత వరకు చేతులను శుభ్రంగా కడుక్కోవడం, మనకు వాటర్ అందుబాటులో లేని టైంలో శానిటైజర్ వేయడం, ఇలా చక్కగా అన్ని చేయబట్టే మనం ఈ వ్యాధిని చాలా వరకు అరికట్టడం జరిగింది. మాస్క్ పెట్టుకుని తర్వాత ముక్కుకి పెట్టుకున్నా సరే పదే 2 చేతులతోటి ఆ మాస్క్ని ముట్టుకుని ఉండటం వల్ల కూడా ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఆ మాస్క్ పెట్టుకోవడం వల్ల మాస్క్ చెవుల దగ్గర నుండి తొలగించాలి, చెవుల దగ్గర నుండి పట్టుకొని పెట్టుకోవాలి. మూతి మీద మీరు చెయ్యి పెట్టారా మాస్క్ పెట్టుకున్న తర్వాత కూడా అది ఎటువంటి ఉపయోగం లేని మాస్క్ ధరించడం అవుతుంది. సో ప్రతి వారికి తెలుసు అనే విషయాలను, మన ఫ్రెండే కదా పర్వాలేదు, మన తోటి ఉద్యోగస్తులే కదా పర్వాలేదు, మన పక్కింటి వాళ్ళే కదా పర్వాలేదని మామూలుగా మాట్లాడుకుంటాం. మీకు తప్పించి అందరికీ కోవిడ్ ఉందని భావించండి. మీకు తప్పించి అందరికీ పక్కన కోవిడ్ ఉందని అనుకోండి. ఇంకా కొంతకాలం 5-6 నెలలు. ఈ రోజు వాతావరణ సమాచారాన్ని మీకు సమర్పిస్తున్న వారు దక్షిణ్ ప్యాకేజ్డ్ అండ్ డ్రింకింగ్ వాటర్ ఏపీఎస్పీ కాకినాడ. కాకినాడ నగరంలో ఈరోజు నమోదైన వాతావరణ సమాచార వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కాకినాడ నగరంలో ఈరోజు నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్ కాగా కనిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహర్షి వాల్మీకి జీవితం సకల మానవాళికి ఆదర్శం. మహర్షి వాల్మీకి జయంతి వేడుకల్లో రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ వెల్లడి. రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరి వీడనాడాలి. గుంటూరు జైల్ భరో కార్యక్రమానికి వెళ్తున్న టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు. చివరి రక్తపు బొట్టు వరకు ప్రజాసేవ చేసిన మహోన్నత నాయకురాలు ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ వర్ధంతి కార్యక్రమం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నేతలు. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. రేపు తిరిగి ప్రసారమయ్యే సిటీ కేబుల్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే విత్ us.